त्र्यंबकी देवी नारायणी नमस्ते। సైదాబాద్ పూసల బస్తీలో జయదుర్గాదేవి ఆలయంలో ప్రతిరోజు మాకు అదే విధంగా అభిషేకాలు అలా జరుగుతుంటాయి సున్నామీలతో। మనకు నవరాత్రులు ఏదైనా ఒక రోజు అమ్మవారి రోజు చండీ యాగం కూడా జరుపుకుంటాము। అలాగే మా అమ్మవారు వచ్చి జయదుర్గాదేవి చాలా శక్తివంతురాలు। ఎవరికి ఏమనుకున్నా కానీ భక్తితోని అమ్మవారిని ప్రార్థిస్తే వాళ్ళ సంకల్పము, వాళ్ళ కోరిక, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం ఏదున్నా కానీ అమ్మవారి భక్తితోని పూజిస్తే వాళ్ళకు కలుగుతాయి అందరికీ। అలాగే మా దగ్గర దసరా శివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతాయి। అలాగే ఈరోజు వచ్చేసి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరింటికి మా అమ్మవారు వెళ్ళి వాళ్ళందరికీ దర్శనమిస్తుంది। అంటే అమ్మవారికి ఎవరైతే రాలేకపోతుంటారో వాళ్ళందరికీ కూడా మా జయదుర్గా అమ్మవారు, మా అమరేశ్వర సార్ గారు ఈ పల్లకి సేవ ఈ కార్యక్రమం ఈ బస్తీలో చేస్తుంటాడు। కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు। ప్రతిరోజు ఉదయం నుంచి మా ఆఫ్టర్ 1 వరకు మనకు అత్య ఒడి బియ్యాలు అలాగే కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి। సాయంత్రము ప్రతిరోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతాయి। ముందుగా అందరికీ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు। మరి ముఖ్యంగా జయదుర్గాదేవి టెంపుల్ సైదాబాద్ కాలనీ మరి ఎంతో వైభవంగా శరణ్ నవరాత్రులు జరుపుకోవడం జరిగింది। మరి ప్రతిరోజు అమ్మవారి అవతారంగా మరి అందరికీ దర్శనం ఇవ్వడం జరిగింది। అదేవిధంగా మరి ఈరోజు మహిషాసుర మర్దిని అమ్మవారి అలంకరణ, మరి అదేవిధంగా ఈ నెల 22 నుంచి ప్రతిరోజు సాయంత్రం అన్నప్రసాదము, అదేవిధంగా మరి అమ్మవారికి అభిషేకము, మరి విశిష్టమైన ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరపడం జరిగినది। మరి ఈరోజు సాయంత్రము అమ్మవారి ఊరేగింపు అంటే మరి ఎవరైతే అనారోగ్యంతో వాళ్ళ ఇంటి నుండి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే స్వయాన అమ్మవారే వాళ్ళను రక్షించాలన్న ఉద్దేశంతో పూర్వకాలంలో ఊరేగింపుగా మన పెద్దలు వేద పండితులు నిర్ణయించారు। మరి అదే పద్ధతిగా మనం కూడా అలాంటి ఆచారంగానే మనందరం పోవడం జరుగుతుంది। మరి అదే మనం కోరుకునడం ఏంటంటే సర్వే జను సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులోపల మనం ఉండాలని కోరుకుంటున్నాము। మరి మీరందరూ కూడా ఎవరైతే ఈరోజు ఈ నవరాత్రుల్లో దేవాలయానికి రాని వాళ్ళు మరి మిగతా ఎవరైనా కానీ అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జను సుఖినో భవంతు, అందరూ బాగుండాలని మరోసారి కోరుకుంటున్నాం।